31 పేపరే మేడం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నమస్తే తెలంగాణ రాసిన వార్త. కేసీఆర్ పాలనలో 4.19 లక్షల కోట్లు మాత్రమే. వీళ్ళు హెడ్లైన్గా రాసిన పదం ఇది, మార్చి 31 నాడు. అయితే వీళ్ళు వెనక పేపర్కి తిప్పి కాగిచ్చిన లెక్కలు చెప్పేసరికి మళ్ళీ అదే చోట వీళ్ళు ఏం రాసినారంటే మార్చి 31 నాటికి తెలంగాణ మొత్తం అప్పు 5,17,659 కోట్లు. ఒకటే పేపర్ మేడం, ఒకటే పేపరు. పేపర్ 1, పేపర్ 2కి వచ్చేసరికి ఇక్కడేమో 4.19 అన్నారు, ఇక్కడికి వచ్చేసరికి 5.17 అన్నారు. అంటే ఒకటే పేపరు రెండు రకాలుగా మాట్లాడడం అనేది ఇక ప్రజల్ని అయోమయానికి గురి చేయడం కాకపోతే ఏంటో మరి నాకైతే అర్థం కాదు. సరే మేడం, అయితే 4,42,298 కోట్ల రూపాయలు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిస్ట్ తయారు చేసింది. అంటే అన్ని రాష్ట్రాలు, ఏపీ అప్పు ఎంత, మన తెలంగాణ అప్పు ఎంత, తమిళనాడు అప్పు ఎంత, యూపీ అప్పు ఎంత, మొత్తం కూడా లిస్ట్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ అంటే ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు మొత్తం గతంలో ఎంత ఉంది మొత్తం లెక్క చేసే దానికి సంబంధించిన లెక్క ఇవ్వటం జరిగింది. 4,42 కోట్లు. సరే, ఇప్పుడు మన మిత్రుడు నాకు ఒక్కసారి అది తెలంగాణ పేపర్ ఏదైతే ఉందో, ఆయన చూసింది ఏదైతే ఉందో నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయమనండి. అంకెల తప్పు ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకుందాం. అయితే నేను పర్సనల్గా లెక్క చెప్పడం వేరు, మీరు పర్సనల్గా లెక్క చెప్పడం వేరు, లేదా ఆంధ్రజ్యోతి లేదా పత్రికలు చెప్పే లెక్కలు వేరు. ఏ పేపర్ అయినా, అది మా పేపరో మీ పేపరో ఇంకొక పేపరో, ఏ లెక్క చెప్పినా మనం అధికారికంగా వచ్చిన లెక్కల్ని మనం లెక్కలోకి తీసుకుంటామా, లేకపోతే ఎవరి ఇష్టానికి వాళ్ళది మాట్లాడుకుందామా? అప్పుల్లో కూడా ఎవరిదైనా సరే ఈరోజు అధికారికంగా ఒక లెక్క చెప్పిన తర్వాత కూడా మేము 8 లక్షల కోట్ల రూపాయలే అని చెప్పేసి చెప్తాము, మేము అట్లనే మాట్లాడతామంటే మాట్లాడుకొని మేము చేసేది కూడా ఏం లేదు, చెప్పేది కూడా ఏం లేదు. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ప్రొడక్టివ్ ఫోర్స్ మీద కాకుండా అన్ప్రొడక్టివ్ ఫోర్స్ మీదనే ఖర్చులు పెట్టినరు అని చెప్పేసి మాట్లాడినరు. అంటే కొన్ని ఏదన్నా అన్ప్రొడక్టివ్ ఫోర్స్ మీద పెట్టిండొచ్చు, నాకు తెలియదు. కానీ ప్రొడక్టివ్ ఫోర్సు, చెరువుల బాగు చేయడం ప్రొడక్టివ్ ఫోర్స్ కదా, మిషన్ భగీరథలో ప్రొడక్టివ్ ఫోర్స్ కదా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ప్రొడక్టివ్ ఫోర్స్ కదా, కళ్యాణ లక్ష్మికి మేము ఇచ్చిన డబ్బులు వాళ్ళ నిత్య జీవితంలో ఉపయోగపడ్డాయి కావా, అదేవిధంగా షాదీ ముబారక్లో వాళ్ళ నిత్య జీవితంలో ఉపయోగపడ్డాయి కావా, లేకపోతే బస్తీ దవాఖానాల్లో నెలకొల్పి అన్ని మందులు సమకూర్చడం అంటే ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమం కదా, లేదా అన్ని కార్యక్రమాలు మేము చేసిన కార్యక్రమాలలో అన్నీ ఉన్నాయి, ప్రొడక్టివ్ ఫోర్సులలో లేవు అని చెప్పేసి అని అంటే ఈరోజు మేము చెరువుల బాగు చేసింది, అదేవిధంగా మిషన్ భగీరథ కింద, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, వట్టెమ్మ రిజర్వాయరు, ఇటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు అన్నీ కట్టింది అంటే ఇది ప్రొడక్టివ్ ఫోర్స్ కిందికి రాదా? దానికి పెట్టిన ఖర్చు ఎంత? అదేవిధంగా ఇక్కడ పెట్టిన, ఇప్పుడు సార్ చెప్పిన లెక్క మొత్తం కూడా ఏదో 600 కోట్లు 700 కోట్లు ఏదో ఉట్టి భూములకు ఇచ్చిండ్రని ఒక మాట చెప్పిండ్రు. అదేవిధంగా భూములకు ఇచ్చామా, అదే మన ఏదో రైతు బంధు 22,000 కోట్లు 22,000 కోట్లు దానికి ఇచ్చిందని చెప్పేసి. కానీ వచ్చిన 4,42,000 కోట్ల రూపాయలలో మిగతా ఫోర్సెస్కు మనం ఎంత వాడినామో, లేదా ఇంకా సంక్షేమానికి ఎంత వాడినామో, మేము వాడిన సంక్షేమానికి అదేవిధంగా చేసిన ఏది ప్రొడక్టివ్ ఫోర్స్లో వచ్చిన దానికి ఎంత ఖర్చు పెట్టినామని చెప్పేసి ప్రతి లెక్క కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే రేపటికి మీరు ఈ లెక్క దీన్ని కంటిన్యూ చేయండి. నా విజ్ఞప్తి ఇది. దయచేసి రేపు కూర్చుందాం, ఇదే లెక్కలతో రేపే కూర్చుందాం మేడం. అంటే కాదు ఇది ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడాలి మేడం. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే కావాలని దీన్ని కంటిన్యూ చేయడం కోసం అబద్ధాలనే ప్రజల నెట్టిలోకి ఎక్కించడం కోసం చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మనం ఒక ఫుల్ స్టాప్ పెడదాం. ఈ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ చర్చను రేపు కొనసాగిద్దాం. ఈ లెక్క ఖచ్చితంగా మనం అన్ని తీసుకుందాం, అటు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందాం, స్టేట్ గవర్నమెంట్ తీసుకుందాం, మా వాళ్ళు మాట్లాడింది తీసుకుందాం, మీ వాళ్ళు మాట్లాడింది తీసుకుందాం, అన్ని తీసుకొని లెక్క చేద్దాం. అదేవిధంగా మేము తీసుకొచ్చిన అప్పులలో ప్రొడక్టివ్ ఫోర్స్గా ఎంత మేము క్రియేట్ చేసినాం. ఈరోజు మేము తీసుకొచ్చిన అప్పు లేకపోతే ఖర్చు పెట్టిన పథకాలలో ఒక్క వ్యవసాయం మీదనే కొన్ని లక్షల కోట్ల రూపాయల
ప్రొడక్టివ్ ఫోర్స్గా మారింది వ్యవసాయ రంగము. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న భూములు, పండిన పంటలు, అదేవిధంగా అంతకుముందు పండిన పంటలు ఎంత, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎంత, ఈ 10 ఏళ్లలో ఆ దాని కింద వచ్చిన ఆదాయం ఎంత, అదేవిధంగా చెరువులు బాగు చేయడం వలన, చెరువులలో నిండుగా నీళ్లు ఉండడం వలన, ఈవెన్ వేసవి కాలంలో, నిండు వేసవి కాలంలో కూడా తళతళలాడే విధంగా చెరువులు నిండి ఉన్న సందర్భాలలో దానికి మనం ఏ లెక్క కడతాం, ఎన్ని కోట్ల లెక్క కడతాం? ఈ చెరువులు కళకళలాడిన సందర్భంలో గ్రౌండ్ వాటరు ప్రతి ప్రాంతంలో 6 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగినాయి. దానికి ఎన్ని వేల కోట్ల రూపాయల విలువ కడతాం? అదేవిధంగా ఐటీ రంగంలో మేము పెట్టిన దానికి కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, అదేవిధంగా లక్షల బిజినెస్ జరిగింది. దానికి లెక్క. ఈ లెక్కలు ప్రతి దానికి కూడా ఈచ్ అండ్ ఎవరి పిన్ పాయింట్తో సహా రేపు ఖచ్చితంగా లెక్కలు కూర్చొని దీని మీద ఇదే ప్యానల్, మళ్ళా కొత్త ప్యానల్ కాదు, ఇదే ప్యానల్, ఇదే రామ్ భూపాల్ సార్, ఇదే కార్తిక్, ఇదే కూర్చుందాం. లేదు మేడం, ఇది రాంగ్ మెసేజ్, ప్రతిసారి రాంగ్ మెసేజ్ కానీ కూర్చొని దీనికి ఒక లెక్క తెలుద్దాం. విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనేమో ఒక రకంగా మాట్లాడతారు, ఇంకో రకంగా ఇస్తేనేమో ఇంకో రకంగా మాట్లాడతారు. మన రాష్ట్రానికి సెక్రటరేట్ అవసరం లేదా? కట్టడం అవసరం లేదా? కలెక్టరేట్ అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు? ఎందుకు అవసరము? ఉన్న సెక్రటరేట్ సరిపోతుంది కదా, ఉన్న సెక్రటరేట్ సరిపోతుంది కదా. ఇప్పుడున్న పరిస్థితి ఆంధ్ర మొత్తం సపరేట్ వెళ్ళిపోయినాక ఉన్న బంగ్లాలని కూలగొట్టి అది మొత్తము. అవునండి, గవర్నమెంట్ అది సరిగ్గా లేదనుకున్నది, కట్టింది. ఇప్పుడు కలెక్టరేట్ లో అన్ని ప్రాంతాలలో కలెక్టరేట్లు కట్టింది మేడం. దాంతో ఎంత సంపద క్రియేట్ అయిందో ఏమైంది? ఎంత సంపద క్రియేట్ అయింది? ఏమొస్తుంది? మీరు జిల్లాలకు వెళ్ళండి సార్, మీరు జిల్లాలకు వెళ్తే తెలుస్తుంది. దాని వలన భూముల రేట్లు పెరిగినాయి, అదే విధంగా ప్రజలకు అది ఒక సోర్స్ గా మారింది. ఇది మీరు లెక్కలకు తీసుకుపోతే ఎట్లా? అదే విధంగా 500 ఇన్నోవాలు కొంటే తప్ప తప్పే. ఎట్లా తప్పైతుంది? ఎట్లా తప్పైతుంది? పోలీసు వ్యవస్థకు వాహనాలు లేవని చెప్పేసి ఏ రాష్ట్రంలో ఇన్నోవాలు ఉన్నాయి? తప్పేంది? ఏ రాష్ట్రంలో ఇన్నోవాలు అంటే ఉన్నాయి? ఎట్ల బండి మీద ఉండాలని చెప్పేసి, అంటే 1947 అంటే ముందు 47 ఉన్నట్టు ఎట్ల బండి మీద పోవాలన్నా పోలీసులు? ఇన్నోవాలు అవసరం. ఇప్పుడు పనులు కాలేదా? మనము కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో ఉన్నప్పుడు జీపులు కొనిచ్చింది మేడం. ఆ సమయానికి అది ఎక్కువనే కదా? ఎక్కువ కాదు, కరెక్ట్. అది ఏం మాట్లాడతారు సార్? ఆ సమయానికి అది ఎక్కువనే కదా? ఈ సమయానికి ఇరిగి ఎక్కువైనప్పుడు ఆ సమయానికి అది ఎక్కువనే. ఏం మాట్లాడతారు సార్? స్వతంత్రం రాకముందు బ్రిటిష్ కాలం నుంచి ఒకటి మాట్లాడతారు. అదే విధంగా కెనాలు కట్టి తీసిండ్రు, ఉంచిండ్రు అంటే ఎవరి ఇళ్లలో తీసిండ్రు? ఎవరి ఇంటి దగ్గర తీసిండ్రు? ప్రజల కోసమే కదా తీసింది. మీరు ఎందుకు ఓపిక లేకుండా మాట్లాడుతున్నారు? రాజశేఖర రెడ్డి గారు కెనాల్స్ తీసిండ్రు మేడం. ఎప్పుడు? ఈ రోజు ఆ కెనాల్స్ ఉపయోగపడట్లేదా? ప్రతి దగ్గర ఉపయోగపడుతున్నాయి. కెనాల్ తీసింది ఎక్కలేదు. మహబూబ్ నగర్ లో తీసిన కాలంలో అన్నిటిని అట్లా అంటగట్టద్దు మేడం, అన్నిటిని అట్లా అంటగట్టద్దు. కొన్ని అని చెప్పేసి ఆనాడు అన్నాయి, ఈ రోజు పనికొచ్చే విధంగా వాడుకున్నది మా ప్రభుత్వం. నీళ్లు పాలించింది మా ప్రభుత్వం. ఈ రోజు అలానే అంటే కష్టం కదా. ఇప్పుడు అంటే జనాలకు ఉపయోగపడేది ఒక్కటి కూడా చేయలేదు. అప్పులు బీజేపీ గవర్నమెంట్ చేస్తే కరెక్ట్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే తప్పు. నేను చెప్పేది అప్పు చేయడం తప్పు కాదంటూనే మొత్తం విషయాల్ని తప్పు పడుతున్నారు. దాని ఇన్వెస్ట్మెంట్ మీరు చేయడంలో ప్రాజెక్ట్ ఉంది మేడం, ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇదే రామ్ భూపాల్ సార్ కు రేపు లెక్క తీసుకురా. రామ్ గోపాల్ సార్ ని రేపు అదే సార్ ని దాని మీద అంతకు ముందు పంట పండిన విస్తీర్ణం ఎంత, ఆ తర్వాత పండిన విస్తీర్ణం ఎంత, అదే విధంగా మిషన్ భగీరథ వలన ఎంతమందికి నీళ్లు ఆనాడు అంతకు ముందు అందినాయి, ఆ తర్వాత ప్రజల దగ్గరికి నీళ్లు ఎట్లా పోయినాయి, ఈ లెక్క కూడా తీసుకోమని చెప్పి నేను కూడా లెక్క తీసుకొస్తాను. అదే విధంగా ఇక దవాఖానాలు ఇవన్నీ మొత్తం చూసుకుందాం. వట్టెం రిజర్వాయర్ ఈ రోజు 32 టీఎంసీలో 30 సబ్జెక్ట్ కరెక్షన్ 32 టీఎంసీలతో ఈ రోజు దాని పని నడుస్తా ఉంది. దానికి ఇంకో 1500 కోట్లు 1000 కోట్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. దాదాపు మహబూబ్ నగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా, అంటే ఈ వట్టెం రిజర్వాయర్ పరివాహక ప్రాంతం అంతా కూడా దాని కింద సస్యశ్యామలం కావడానికి ఉంది రేపు.
ఇది తప్పు పడతారా? ఈ దానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు విలువ కడతారు? అది నేను ఆ? నేను మొత్తం దుర్వినియోగం అని చెప్తారని కదా మీరు విస్తా మీరు గారు. ఇప్పటిదాకా చెప్పిన అనాలిసిస్ అన్ని మొత్తం కూడా మొత్తం ఇగో ఇవి చెప్తారు positives కదా. ఉన్నాయి, ఇది negatives ఉన్నాయని మీరు చెప్పలేదు. చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా ఎక్కడ ఇవి కూడా ఉపయోగపడ్డాయి. మొత్తం ఉపయోగపడేది ఏమన్నది విస్తా గారు ఇక్కడ మీరు ఊరుకోండి positives సార్. ఎక్కడా ఒకటి చెప్పలేదు అనేది ఆయన కాళేశ్వరంతో ఉద్దేశం. కొంత వాటర్ వచ్చి ఉంటది. తర్వాత కొంత కాదు. ఎన్నూరు ఎంత వచ్చిందని పక్క పెడతాం. రామకృష్ణ గారు రామకృష్ణ మాట్లాడిన తర్వాత final గా మాట్లాడతాను. మీరు complete చేద్దరు గారు. మేడం నేను దీన్ని కంప్లీట్ చేద్దాం. మీరు ఎందుకంటే రేపు కూడా ఎక్స్టెండ్ అంటున్నారు. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా రేపు అవన్నీ కూర్చుందాము. అందుకే రేపు ఏ టైం complete చేద్దాం. మీరు ఏ టైం చెప్తారో చూడండి. ఖచ్చితంగా రేపు కూర్చుందాము. ఇదే ప్యానల్ ఉండాలి. దయచేసి నేను కోరుతున్నది ఏంటంటే ఇదే ప్యానల్ ఉండాలి. ఇదే ప్యానల్ తో లెక్కలు చేద్దాం. రైట్. రామకృష్ణ గారు ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇదంతా చూసాము, ప్రజలు కూడా చూస్తున్నారు, అందరు కూడా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. రెండు పార్టీలు సంబంధించినటువంటి గతంలో ప్రభుత్వం నడిపించిన వాళ్ళు, ప్రజెంట్ ప్రభుత్వం నడిపిస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, దాన్ని తెలుసుకుంటారు. ఇక మనకు సంబంధించినటువంటి కానీ ఇక్కడ ప్రజలకు కూడా ఒక డౌట్ వస్తుంది రామకృష్ణ గారు, కేంద్ర ప్రభుత్వానికి కూడా కరెక్ట్ లెక్కలు లేవా, వాళ్ళు ఎందుకు కరెక్ట్ గా చెప్పట్లేదు అనేది. చర్చలోకి వస్తే రెండు రకాలు, నేను ముందు చెప్పినప్పుడు కూడా చెప్పాను. కార్పొరేషన్లు వీటికి సంబంధించిన వ్యవహారం ఒకటి, కొన్ని లెక్కలు ఇంకా దానికి సంబంధించిన చేయాల్సినవి ఉంటాయి, అవన్నీ కూడా రావాల్సి ఉంటుంది అని చెప్పాను. కార్పొరేషన్ సంబంధించినటువంటి